ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి, స్టిమ్యులేషన్ అంటే ఏం చేస్తారు? సో ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ స్కాన్ చూసి ఆ తర్వాత మీ బ్లడ్ టెస్ట్లు అనేది మనం చూసుకుని, సో ఇవి రెండు మనకి బాగున్నాయి, మీ డాక్టర్ బాగున్నాయి అని అంటే దెన్ మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఏంటంటే మీ ఎగ్ కౌంట్ బట్టి మీ రెస్పాన్స్ అనేది ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి ఏజ్ ఆఫ్ ద ఫిమేల్ పార్ట్నర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి వారి యొక్క వెయిట్ బట్టి మనం డోస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఇంజెక్షన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక్సీ ప్రొసీజర్ ద్వారా మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. సో ఇక్సీ ప్రొసీజర్లో ఎన్ని ఊసైడ్స్ వచ్చాయో అవి ఆ స్పర్మ్స్తో మనము ఇక్సీ చేసి డే 5 వరకు కల్చర్ చేయడం అనేది జరుగుతుంది ఎంబ్రియాలజీ ల్యాబ్లో. డే 5లో మనకి ఎంబ్రియో స్టేటస్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్ స్టిమ్యులేషన్ అనమాట. అంటే మనము ఎగ్స్ గ్రో చేయడానికి ఇచ్చే పీరియడ్ని మనం స్టిమ్యులేషన్ పీరియడ్ అని అంటాం. సో దాన్ని బట్టి మనం డోస్ ఇస్తూ ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేయడం జరుగుతుంది అనమాట.